బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజకీయాల్లో ఊహించని మలుపులు సంచలనాలకు రంగం సిద్ధమైందా? ఇటీవల హోలీ పండుగ వేళ బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. దాదాపుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేసి మరి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ గారి అడుగులు ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ఎందుకు పడుతున్నాయి? ఇదే ఫార్ములా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అమలవుతుందా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే ఓ వైపున చంద్రబాబు, మరోవైపు నితీష్ కుమార్ మద్దతు అత్యవసరం అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే ఈ కింగ్ మేకర్లను నేరుగా ఢిల్లీకి పిలిపించుకొని మరి కేంద్రంలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా రాష్ట్రాల్లో తమ పట్టు పెంచుకోవాలనేదే బీజేపీ మాస్టర్ ప్లాన్గా కనబడుతుందా? 2029కి భారీ స్కెచ్తోనే బీజేపీ సంసిద్ధమవుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినబడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూటమి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో తన పగ్గాలను నారా లోకేష్కు అప్పగించి మరి కేంద్రంలో ఉన్న ఉప ప్రధాని వంటి అత్యుత్తమ పదవిని చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. దానికోసం చంద్రబాబు ఇప్పుడే లాబింగ్లు మొదలుపెట్టారట. ఉప ప్రధాని అంటే ప్రధాని తర్వాత కాబట్టి అత్యంత గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి చివరి దశలో అనేదే చంద్రబాబుకి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడికి కారణంగా కనబడుతుంది. ఇక్కడ అసలు చిక్కు పడింది. ఒకవేళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను విడిచి వెళ్తే, ఢిల్లీకి వెళ్ళిపోతే అది ఏపీ రాజకీయాల్లో ఒక భారీ శూన్యతకు స్పష్టంగా వైసీపీకి బలం ఇచ్చినట్టే అవుతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారు చెప్పినవేమీ చేసిన పని దాఖలాలు లేవు. అధికారం రావడానికి తను ఏది పడితే అది హామీలు ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చినాక ఆ హామీలను ఎగరవేత వేస్తూ పోతున్న విధానం ప్రజలు ఇప్పటికే గ్రహిస్తున్నారు. ఇప్పుడు తన సొంత రాజకీయాల కోసం తనకి ఇష్టం వచ్చినట్టుగా పదవులు వస్తాయి, గొప్ప కీర్తి కోసం ఢిల్లీకి వెళ్తే అది డ్యామేజే అవుతుంది టీడీపీకి. చంద్రబాబు లేని ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ముందుకు అడుగులు వేస్తే ఆ అగ్రెసివ్ నాయకుడు ముందు ఖచ్చితంగా కుప్పకూలక తప్పని పరిస్థితే వస్తుంది. ఒకవైపు ప్రజల నాయకుడు, ప్రజల ప్రేమ పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకు తన శక్తి పెరుగుతూ పోతుంది. ఢిల్లీ వాళ్ళు కానీ గల్లీ వాళ్ళు కానీ ఎవరికి తల వంచే పరిస్థితి ఉండదని, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే తాను రుణపడి ఉంటాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్లే తనకు నిస్వార్థంగా రాజకీయం చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు తన పదవుల కోసం కనుక, ఇతర అంశాల కోసం కనుక కేంద్రం వైపు అడుగులు వేస్తూ నారా లోకేష్ని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినా లేదంటే ఇంకేదైనా చేసినా దానికి సంబంధించిన ఒక నమ్మక ద్రోహం అనే ముద్రపడే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. స్వార్థం కోసం మాత్రమే చంద్రబాబు ఢిల్లీలో కూర్చునేందుకు ఎంచుకున్నారనే నినాదంతో జగన్ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది టీడీపీ ఉనికికే ముప్పుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అద్భుత రాజకీయంగా కూటమి చేసింది ఏమీ లేదు. కేవలం 3 పార్టీలు ఒక పార్టీగా ఏర్పడి జగన్ను ఓడించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు 11 ఎమ్మెల్యేల స్థాయికి జగన్ను పోయినప్పటికీ జగన్ అంటే వణుకు, జగన్ అంటే భయం అక్కడ కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక శక్తి, అతను అనుకుంటే చేస్తాడు, ప్రజల కోసం ఎంత దూరమైన ప్రయాణించే సత్తా ఉన్న నాయకుడు కాబట్టే ఈ భయం. ఇక్కడ మరోవైపు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అత్యంత కీలకం కాబోతుంది. కూటమిలో చీలికలు వస్తే అది జగన్కు ఒక వరంగా మారుతుంది అనేది ఒక పాయింట్ అయితే, 2029 ఎన్నికల కోసం కేంద్రం వేస్తున్న ఈ భారీ స్కెచ్ ప్రాంతీయ పార్టీల నేతలకు ఉన్నత పదవులు ఇస్తుందా లేదా ఆయా రాష్ట్రాల్లో వారి పతనాన్ని శాసిస్తుందా అన్నది కూడా మరో టెన్షన్. నితీష్ కుమార్ దారిలోనే చంద్రబాబు నడుస్తారా లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఇక్కడ ఉంటాను అంటూ ఏమైనా డైలాగులు కొడతారా? కాలమే సమాధానం చెబుతుంది. ఢిల్లీ వేస్తున్న స్కెచ్లో చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే అందింది అనే సమాచారం కూడా వస్తుంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోతుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు నారా లోకేష్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? పవన్ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతుంటే అసలు తనను నమ్మి తన కోసం నిలబడుతున్న కార్యకర్తల కోసం తను ఏం చేస్తున్నాడు అన్నదే ఇక్కడ ప్రాథమంగా కనబడుతుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన ప్రసంగాల్లో ఒకటి చెప్తుంటారు, విశ్వసనీయత గురించి. ఆయన ఏదైనా చెబితే దానికి ఒక నమ్మకం, ప్రజలలో కూడా అది బలపడింది. ఈ వ్యక్తి ఏదైనా తన నోటి నుంచి చెబితే అది అవుతుంది రాబోయ్ అనే ఒక స్టామినా జగన్ సాధించిన గొప్ప విజయం. విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు కనుక ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీ పదవుల కోసం ఆశపడితే జగన్ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. చంద్రబాబు గారు తన పదవుల మీద ఉన్న మోజుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద ఆశ లేదని, అధికారం కోసం ఢిల్లీలో కూర్చుని వేసుకున్నాడని,
ఇక్కడి ప్రజలను గాలికి వదిలేశారు అనే నినాదంతో జగన్ బ్రహ్మరథం పట్టే అవకాశం కనబడుతుంది. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, చివరికి అధికారం రాగానే ఢిల్లీకి తన వ్యక్తిగత రాజకీయం కోసం వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తులను మీరు నమ్మినందుకు పట్టిన గతి ఇదే అంటూ కూడా వైసీపీ చాలా బలంగా ముందుకెళ్తుంది. పక్కా ఓటు బ్యాంకు ఇప్పటికే జగన్కున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సుమారు 40% స్థిరమైన ఓటు బ్యాంకు, సాలిడ్ ఓటు బ్యాంకు ఇప్పటికీ కలిగి ఉంది. అది ఎన్నికల్లోనే రుజువైంది 2024లోనే. అంతటి స్థాయిలో ఓటమి కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఆయన ఒక 15%, 16% కనుక ఓటు బ్యాంక్ కనుక తిరిగి తన వైపు తిప్పుకోగలిగితే తనను శాసించేవాడు ఎవడూ లేడన్నది వాస్తవం. ఒకవేళ లోకేష్ పగ్గాలు చేపడితే జగన్ తనదైన స్టామినాతో ముందుకెళ్తారు. ముగ్గురు కలిసి ఉన్నా కూడా 2029లో గెలిచే పరిస్థితి లేదన్నది ఈ ముగ్గురికి తెలిసిన సత్యమే. అయినప్పటికీ జగన్ మీద యుద్ధం మాత్రం వీళ్ళు ఆపరు. దేశ ప్రధాని మాత్రం వాళ్ళ మనగడను కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన బలోపేతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కేంద్రంలో ఉన్న మోదీకి ఇద్దరికి కూడా మంచి అనుబంధమే ఉంది. కాబట్టి ఇక్కడ కింగ్ మేకర్లను కింగ్స్గా మార్చడం బీజేపీ ఢిల్లీ పెద్దలు మోదీ, అమిత్ షా అనుసరిస్తున్న వ్యూహమే కనబడుతుంది. ప్రాంతీయ పార్టీల బలమైన నేతలను కేంద్రంలో చేర్చుకోవడం ద్వారా ఎన్డీఏను ఢిల్లీలో మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో తమ పార్టీ బీజేపీ ఎదగడానికి లేదా కొత్త తరం నేతలను ఆకర్షించడానికి ఇది ఒక దారిలా ఎంచుకునే అవకాశం కనబడుతుంది. అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలేసి యువ నాయకత్వం చేతిలో పగ్గాలు పెట్టి రాజ్యసభకు గనక పోగలిగితే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. అది ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనమవుతాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని వదిలి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపటితో అసలు సినిమా కనబడుతోంది. రేపు ఉదయం 11:30 రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నితీష్ కుమార్ ఇప్పటికే 2005లో మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచే మధ్యలో ఒక ఏడాది మినహాయిస్తే మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నితీష్ కుమార్ 2001 మార్చ్ నుంచి 2004 మే 2021 వరకు రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నితీష్ కుమార్ ఊహించని ఇది ఒక చక్రంలో అనేక మార్పు. రాజకీయాల్లో ఏది ఎప్పుడైనా సాధ్యమే. ఎటువైపు ఏం వస్తుందో, ఎటువైపు ఏం మలుతుందో కూడా ఊహించలేము. ఇప్పుడు చంద్రబాబు కూడా ఉప ప్రధాని పదవి ఇస్తేనే వస్తాను అంటూ గట్టిగా కూర్చున్నారట. చంద్రబాబు అందరిలాగా కాదు, తన అవసరం గట్టిగా ఉన్నప్పుడు తను ఎక్కడ ఏం క్యాచ్ చేస్తే ఏం అవుతుందో అనేది చూస్తుంటారు. చంద్రబాబు గారు చూడని రాజకీయం కాదంట. 40 ఏళ్ళుగా అనేక రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు ఏకంగా ఇప్పుడు కేంద్రంలో అప్పట్లో ప్రధాని వస్తేనే నేను వద్దన్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు అనేది తెలుస్తోంది. పైగా నారా లోకేష్ కూడా యువరక్తం అంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగమే నేను ముందుకు నడిపిస్తానంటూ అడ్డంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలేవి కూడా యువ నాయకత్వాన్ని ముందుకు నడిపించేవి కావు. పైగా పవన్, లోకేష్ మధ్యలో ఇద్దరు వ్యక్తులు కాదు, 2 పార్టీలకు సంబంధించిన అనేక మంది అభిమానులు, కోట్ల మంది ఉన్నారు ఇటు అటు. మరి వీళ్ళందరికీ న్యాయం అన్యాయం అనేది ఒకటి ఉంటుంది. మనం జెండా పట్టుకున్నప్పుడు ఆ జెండాకు ఒక విలువ ఉండాలి. అదే విలువను బజార్కి ఇడిస్తే మాత్రం ఆ విలువ లేని జెండా వెనుక జనం ఉండరు. మరి ఇదే జరిగితే జనం ఎటువైపు మల్లుతారు ఏంటి అనేది ఒక ఆసక్తికరం సంచలనం కాబోతుంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని చెప్పండి.